हाई फ्रेंड्स अंदर जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल व्लॉग वे मन को मुंबई स्टाइल मॉडल गणेशुलु अंड वेरे लेवल अद्भुत मेकिंग अयितुंदी सो ई अड्रेस वच्चेसी मनकु प्रेजेंट यामानीपेट गटकेसर अंडी सो इक्कड मनकु नागारम कूडा दग्गरे अंड रामपल्ली कूडा दग्गरे अंडी सो ई कलाकारपेट वच्चेसी श्री दुवाक्षी आर्ट्स अंडी मुंबई स्टाइल मॉडल गणेश कानिव्वंडी मन दुर्गामातलु कानिव्वंडी अन्नी वेरे लेवल अंटे वेरे लेवल चेसी पेट्टेस्तारु मनकु अंड चाला अद्भुतंगा उंदी गणेशुल विग्रहालु कूडा अंड वेरे लेवल लो उंदी सो होलसेल प्राइसेस लो चाला अद्भुतंगा अयिते मनकु अंदिस्तुरु अंड इक्कड आल्मोस्ट बुकिंग्स कूडा स्टार्ट अयिपोयिंदी अंड गणेशुलु कूडा विग्रहालु अयिते वेरे लेवल लो भయ్యా నిజంగా చెప్తున్నా కదా మీరు వచ్చి చూసి బుక్ చేసి చూస్తే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే వదిలేసి వెళ్ళిపోరు కూడా వెళ్ళిపోరు అంత అద్భుతంగా ఉన్నాయి గణేశుల మేకింగ్ అయితే అండ్ ముంబై స్టైల్స్ కాబట్టి మనకు డిఫరెంట్ స్టైల్స్ లో మోడల్స్ అయితే ఉంటాయి సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సి కోరుతున్నాను అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ వచ్చేసి మన గట్కేసర్ దగ్గర అండి ఇది సో శ్రీ ధ్రువశక్తి ఆర్ట్స్ గణేష్ ఐడియల్స్ అండ్ దుర్గామాత ఐడియల్స్ మేకింగ్ అండి సో దీని అడ్రస్ వచ్చేసి మనకు సో ఈ లొకేషన్ అయితే మీరు గుర్తుపడతారు అనుకుంటున్నాను అండి సో ఇది మనకు వెల్కమ్ టు నాగారం మున్సిపాలిటీ కార్పొరేషన్ అనే బోర్డు దగ్గరనే అండి ఇది సో ఇటు సైడ్ వెళ్తే మనకు రాంపల్లి నాగారం అటు సైడ్ అయితే ఈ రూట్ వస్తుంది అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకు గట్కేసర్ మెయిన్ రోడ్ అవన్నీ వస్తుందండి ఇటు సైడ్ సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ లోపల అయితే షెడ్ ఉంది ఇప్పుడు ఈ షెడ్లో వెళ్ళి గణేశుల మేకింగ్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను అండ్ గైస్ ఫైనల్లీ మనం షెడ్ లోపలికి అయితే వచ్చేసామండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ సో ఇక్కడ హ్యాండ్స్ కానివ్వండి లెగ్స్ కానివ్వండి బాడీ మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అనేది ప్రిపరేషన్లో మొత్తం పెట్టేసారండి సో ఇక్కడ చేతులు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన బాడీ గణేశుని బాడీ మొత్తం అండ్ బ్యాక్ డ్రాప్లో కిరీటం కానివ్వండి అండ్ ఇక్కడ చిన్న చిన్న గణేశులు నాకు తెలిసి ఒక దగ్గర 5-6 ఫీట్స్ గణేశులు అయితే మేకింగ్ అవ్వచ్చు ఇక్కడ సో మొత్తం అయితే రెడీగా అయితే పెట్టేశారు సో చూస్తారు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి గణేశుని మేకింగ్ చూపిస్తాను అండ్ గైస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ముంబై స్టైల్ గణేశులు నా ఛానల్లో అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు ఇక్కడైతే నాకు తెలిసి రాముని మోడల్ అనుకుంటా అండి సో ఇక్కడైతే బాణం పట్టుకొని నిల్చుంటారు అనుకుంటాను నాకు తెలిసి అయితే సో ఇదొక న్యూ మోడల్ అండి అండ్ ఇక్కడ కూడా జస్ట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ డిఫరెంట్ స్టైల్ లుకింగ్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు మనకు ముంబై స్టైల్ మోడల్లో చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా కొత్తగా ఉంటాయి కదండి సో దాని విధంగా అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు గణేశుడు సో ఇదొక కూడా వేరే లెవెల్లో ఉంది గణేశుడు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సింహాసన్ అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి గణేశులు మాత్రం సో ఇదైతే ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదు సో ఏ స్టైల్లో ఏ మోడల్ వస్తాయో కూడా తెలియదండి మనకు ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే పెట్టేశారు సో ఇవి నాకు దగ్గర వచ్చేసి మనకు 12 ఫీట్స్ వరకు ఉండొచ్చు అండ్ ఇప్పుడు బిగ్ గణేష్ అంటే పెద్ద గణపతులు అవే చూపిస్తాను ఇప్పుడు చూడండి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ బాడీస్ ఉన్నాయి కదా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇదైతే చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మనము ఎందుకంటే ఎలిఫెంట్ పైన నించొని సవారీ చేస్తున్న గణేశుడు సో చూసుకోవచ్చు గణేశుడు నించొని ఉన్నాడు అండ్ ఎలిఫెంట్ కూడా పైకి లేస్తుందండి అండ్ ఇక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ సో మొత్తం టోటల్ వర్క్ అయితే అయిపోయింది సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ చూస్తారు కదా చాలా చక్కగా అద్భుతంగా అయితే బొజ్జ గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పెద్ద గణపతులు అయితే చూపిస్తాము అండ్ గైస్ చూసుకోవచ్చు ఇది దగ్గర వచ్చేసి మనకు 20 ఫీట్స్ దాకా ఉండొచ్చండి గణేశుడు సో ఇదైతే ఒక సిట్టింగ్ పొజిషన్ ఒక మోడల్లో అయితే ఉంది సో ఇదైతే ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదు సో చూస్తారు కదా ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఇక్కడ అప్డేట్ వచ్చేసి మనకు అప్సిగూడలో ఒక యూత్ వచ్చేసి ఇక్కడ గణేశుని అయితే బుక్ చేసుకోరండి సో అదైతే మనకి ఇంకా స్టార్ట్ అవ్వాలి అనుకుంటాను అండ్ సెకండ్ వచ్చేసి మనకు కృష్ణుడు అవతారంలో ఉన్న గణేశుడు అండి సో మనకు కృష్ణుడు మోడల్స్ కాబట్టి మనకు ఈజీగా అర్థమైపోతుంది సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తారు కదండి ఏ విధంగా స్టైల్ మోడల్లో ఉందో గణేశుడు కూడా సో ముంబై స్టైల్స్ అంటేనే ఒక వేరే లెవెల్లో ఉంటాయి అండ్ చాలా అద్భుతంగా ఉంటాయండి గణేశుడివి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది కూడా సేమ్ మోడల్ కాకపోతే డిఫరెంట్ హ్యాండ్స్ అనేది చేంజ్ అయినాయి అనుకుంటాను సో ఇవైతే సారీ చేస్తున్నట్టు సోహారీ చేసేటటువంటి మోడల్ అయితే ఉన్నాయండి ఇవి గణేశులు సో ముంబై స్టైల్ మోడల్ గణేశులు అంటే ఒక వేరే లెవెల్ లుకింగ్ ఫుల్ ఉంటాయి సో చూసుకోవచ్చు
అండ్ ఇక్కడ కూడా ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. సో అన్నీ దగ్గర 20 feet పైన ఉన్నాయండి గణేశుడికి. అండ్ చాలా యూనిక్ మోడల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూస్తారు కదా, సో ఆ చెవు కానివ్వండి, పైన మనకు నాగపాము కానివ్వండి, వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. అండ్ చాలా యూనిక్ అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు. సో చూసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మేకింగ్ అయితే అవుతుంది. డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి ముంబై స్టైల్ గణేశుడు. సో చూడగానే ఫిదా అయిపోయే మూమెంట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, నాకు తెలిసి అది పైన. అండ్ గైస్ జనరల్గా నార్మల్గా మనకు కిరీటంలో కొన్ని కృష్ణుడి ఫేస్ కానివ్వండి, శివుని ఫేస్ కానివ్వండి అవస్తాయి. కానీ ఇక్కడ స్పెషల్ 2025లో స్పెషల్ ఏంటంటే మనకు పార్వతీదేవి ఫేస్, అమ్మవారి ఫేస్ అయితే అక్కడికి వచ్చిందండి కిరీటంలో. సో చూసుకోవచ్చు గణేశుడిని కూడా ఒక వేరే లెవెల్ లుకింగ్ ఫుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక చింతామణి మోడల్లో అయితే గణేశుని అయితే మేకింగ్ అవుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అండ్ తొందరగా అయితే మేకింగ్ చేస్తారండి. అండ్ ఇక స్టేజ్ వర్క్ కానివ్వండి, టోటల్ వెల్డింగ్ వర్క్స్ కానివ్వండి ఫాస్ట్గా అయితే మేకింగ్ చేస్తున్నారు వాళ్ళు. కొన్ని డిస్ప్లేలో అయితే కొన్ని పెట్టడానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి సైడ్కి అయితే పెడతారు. సో కొన్ని ఉన్నాయి కానీ వేరే లెవెల్లో చాలా డిఫరెంట్ స్టైల్లో అండ్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి గణేష్లో కూడా. అండ్ ఇందాక చూపించిన గణేష్లోనే చూస్తారు కదా డిఫరెంట్ ఏ విధంగా ఉందో, ఒకటే మోడల్ కానీ డిఫరెంట్ అయితే ఉందండి. సో కిందికి మనం చూసుకోవచ్చు హ్యాండ్ స్టైల్ మోడల్స్ కానివ్వండి. అండ్ మనకు ఆ చెవులు పైన నాగరాజ. అండ్ ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి కూడా వచ్చింది కిరీటంలో. సో అక్కడ లేదు కానీ ఇక్కడ వచ్చింది. అదే డిఫరెంట్ కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటాయి. అవే మెయిన్ లుకింగ్ ఫుల్ అంటే ఇవే అండి. మనకు ఈ డిఫరెన్స్ ఉంటాయి కానీ చాలా లుకింగ్ ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా, 3 ఫేసింగ్ గణేశుడు అండి. సో మనకు విష్ణు అవతారం అనుకుంటా నాకు తెలిసి. సో 3 తలకాయల విగ్రహం అయితే గణేశుని అయితే ఇక్కడ మేకింగ్ అయితే అవుతుంది. అండ్ చాలా అద్భుతంగా యూనిక్ అవుతుంది. సో చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి పెట్టేసారు అన్న వాళ్ళు. అండ్ మరొక వ్లాగ్లో మీకు మొత్తం ఫుల్ వీడియో అయితే మరొక వ్లాగ్ తోటి మీకు చాలా డిఫరెంట్ స్టైల్లో గణేష్లు అయితే మీకు చూపిస్తానండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వర్క్. ఇంకొక వ్లాగ్లో మీకు చాలా విగ్రహాలు అయితే చాలా మోడల్స్ అండ్ చాలా డిఫరెంట్ స్టైల్స్లో మీకు విగ్రహాలు అయితే చూపించగలుగుతాను. సో మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నానండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి జై శ్రీరామ్, జై హింద్, థ్యాంక్ యూ.